హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్. సమ్మర్ సీజన్ నడుస్తుంది, మీకు తెలిసిందే. నేను నా దగ్గర ఉన్న అన్ని బర్డ్స్కి రేస్ ఇచ్చాను. ఇప్పుడు మన సమ్మర్ సీజన్లో మన బర్డ్స్కి చాలా అంటే చాలా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే బర్డ్స్కి చాలా తొందరగానే మోషన్స్ అని వస్తుంటాయి. ఎందుకంటే వేడి గాలి తాకడం వల్ల బర్డ్స్కి చాలా తొందరగానే మోషన్స్ వస్తాయి. ఇదే విధంగా మన బర్డ్స్కి ఇప్పుడు మనం ఉంచిన చోట క్రాస్ వెంటిలేషన్ కూడా ఉండాలి. ఒక్క చోట నుంచి గాలి వచ్చి ఇంకో చోట నుంచి గాలి అనేది వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న మొత్తం ఒక 600 to 700 దాకా బజ్జీస్ ఉన్నాయి. బజ్జీస్ ప్యారోట్స్కి మనము చాలా అంటే చాలా కేర్ చేయాలి. లేకపోతే బజ్జీస్కి మనం ఫుడ్లో ఏమైనా తేడా వస్తే కానివ్వండి, వెదర్ చేంజ్ అయితే వేడి గాలి తాకడం వల్ల కానివ్వండి, ఇలా తొందరగానే వాటికి మోషన్స్ అనేవి చాలా తొందరగా బర్డ్స్కి తగ్గుతాయి. బజ్జీస్కి అయితే మన ఆఫ్రికన్ లవర్స్ కానివ్వండి, కాక్టైల్కి అలా తొందరగానే తాగు, కానీ బజ్జీస్కి అయితే చాలా తొందరగానే మోషన్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, నా దగ్గర ఉన్న మొత్తం ఒక 600 to 700 బర్డ్స్ ఉన్నాయి బజ్జీస్. నేను డైలీ మార్నింగ్ వాళ్ళకు సీడ్ మరియు వాటర్ వేసేస్తాను. ఒక 3 times వాళ్ళకు ఫ్రెష్ వాటర్ అని వేస్తుంటాను. కానీ నేను వాళ్ళకు ఇప్పుడు బ్రీడింగ్ సీజన్ లేదని అంత బర్డ్స్కి చూస్తలేను, ఒట్టిగా వాటర్ అని సీడ్స్ అని చేంజ్ చేస్తున్నాను అంతే. కానీ ఒక 1 week నుంచి నా దగ్గర ఒక 6-7 బర్డ్స్ అనేవి చనిపోయినాయి. లేకపోతే నా దగ్గర బర్డ్స్ అనేవి చనిపోయి, ఎందుకంటే వాళ్ళకి మంచి ఫుడ్ ఇస్తాను, టైం టు టైం విటమిన్ మల్టీవిటమిన్ అన్నీ ఇస్తుంటాను. బర్డ్స్ చాలా హెల్తీగానే ఉంటాయి. కానీ ఒక 1 week నుంచి 5-6 బర్డ్స్ చనిపోతే నేను బర్డ్స్కి చూశాను ఎందుకు చనిపోతున్నాయని. చూస్తే బర్డ్స్కి మోషన్స్ అనేవి తలిగి ఉన్నాయి. అదేవిధంగా నేను కాదని మొత్తం బర్డ్స్కి చూశాను, ఒక 50 to 60 వరకు బర్డ్స్కి మోషన్స్ అనేవి తలిగినాయి. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అంటే వేడి కూడా అవుతుంది, ఒకటేసారి వర్షం కూడా కొద్దిగా వర్షం కూడా వస్తుంది. వెదర్ అనేది చాలా చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అవ్వడం వల్ల బర్డ్స్కి ఒక్క బర్డ్స్కి మోషన్స్ అయితే మనం వాటిని పట్టి సపరేట్ చేసి వాటిని ట్రీట్మెంట్ అనేది తొందరగా చేయాలి. మనం అలాగనే కాలనీలో వదిలేస్తే ఆ మోషన్స్ అని అన్ని బర్డ్స్కి మోషన్స్ అనేవి తగ్గుతాయి. నేను చూడలేదు ఏ బర్డ్స్కి అయినాయని, కానీ ఇప్పుడు చూసి ఒక 50 to 60 వరకు బర్డ్స్కి మోషన్స్ అనేవి అయినాయి. ఇప్పుడైతే మొత్తం తగ్గిపోయినాయి. మీకు చూపిస్తాను, అన్ని బర్డ్స్ ఇప్పుడు హెల్తీగానే అయిపోయినాయి. నేను వాళ్ళకు ఎలా ట్రీట్మెంట్ చేశాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా ఫస్ట్ టైం వీడియోని చూసినట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ బటన్ నొక్కండి. ఇందులో మీరు బర్డ్స్తో ఎలా బ్రీడింగ్ తీసుకోవాలి, వాటిని ఎలా కేర్ చేయాలి, ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, ఇంకా బ్రీడింగ్ సమయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అన్ని వీడియోస్ వస్తుంటాయి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు చూడండి, మొత్తం చాలా హెల్తీ బర్డ్స్ ఉన్నాయి. చూడండి, అన్ని బర్డ్స్ ఇప్పుడు హెల్తీగా అయిపోయినాయి. నేను వాళ్ళకు ఎలా ట్రీట్మెంట్ చేశాను అని చెప్తాను, నేను ఎలా యూజ్ చేశాను అదే మీకు చెప్తాను. ఎవరిది విని అనేది నేను చేయను. నేను ఎలా నా బర్డ్స్కి ఉంచుతాను అదే విధంగా నేను చెప్తాను. మీరు కూడా అలాగనే ఫాలో అవ్వండి. ఇప్పుడు చూడండి, నా దగ్గర ఇప్పుడు బర్డ్స్ ఎక్కువగా ఉన్నాయి కనుక ఇప్పుడు నా దగ్గర బజ్జీస్ అనేవి ఒక 6 లీటర్ వరకు వాటర్ అనేది తాగుతున్నాయి. మార్నింగ్ ఒక 3 లీటర్ వాటర్ వేస్తాను వాళ్ళకు నేను. ఇంకా నేను మధ్యాహ్నం ఇంకా 3 లీటర్ వాటర్ అనేది వాళ్ళకు వేస్తాను. ఒక 6 లీటర్ వరకు వాటర్ అనేది తాగేస్తున్నాయి బర్డ్స్. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, వేడి ఎక్కువగా ఉన్నది. అందుకోసం బర్డ్స్ చాలా వాటర్ తాగుతున్నాయి. అయితే నేనేం చేశానంటే నైట్లో వీళ్ళ కేజీలోకి వెళ్ళి వాటర్ అనేది తీసేసాను బజ్జీస్ది. తీసేసి మార్నింగ్ అనేది 10 వరకు నేను వాళ్ళకు మన యాంటీబయాటిక్ టెట్రాసైక్లిన్ పౌడర్ చూడండి, ఇక్కడ స్కిన్ పైన వస్తుంది చూడండి. ఈ పౌడర్ టెట్రాసైక్లిన్ పౌడర్ 2 teaspoons తీసుకున్నాను. అదేవిధంగా చూడండి, స్కిన్ పైన ఇంకో చూపిస్తాను, మోషన్స్ సిరప్. ఇది OTM సిరప్ చూడండి, మన చిన్నపిల్లలకు మోషన్స్ అయినప్పుడు యూజ్ చేస్తారు. ఇది నేను 10 ml 2 teaspoons ఇది పౌడర్ తీసుకున్నాను, 10 ml ఇది సిరప్ తీసుకున్నాను. ఇది తీసుకొని నేను 3 లీటర్ వాటర్ అనేది తీసుకున్నాను. అందులో ఇది వేసి మిక్స్ చేసి బర్డ్స్కి మార్నింగ్ సమయం ఒక 10 వరకు వాటర్లో ఇది వేసాను. కానీ మనం ఎప్పుడైనా కానివ్వండి బర్డ్స్కి ట్రీట్మెంట్ చేసేటప్పుడు మోషన్స్ అయినప్పుడు వాళ్ళకు సాఫ్ట్ ఫుడ్ అనేది ఏది ఇవ్వకూడదు, ఉట్టిగా సీడ్స్ మాత్రమే ఇవ్వాలి. సీడ్స్లో కూడా ఉట్టిగా కొరలు ఇవ్వాలి, మన సన్ఫ్లవర్ సీడ్స్ అవి ఏమి ఇవ్వద్దు. ఎందుకంటే బర్డ్స్కి మనకు మోషన్ తొందరగా తగ్గాలంటే మీరు ఇదే విధంగా పాటించండి. ఇప్పుడు చూడండి, నా దగ్గర ఎన్ని బర్డ్స్ ఉన్నాయి. ఒకవేళ నేను ట్రీట్మెంట్ చేయకపోతే అన్ని బర్డ్స్ అని చనిపోతాయి. ఇప్పుడు దాకా ఒక 5-6 బర్డ్స్ అని చనిపోయినాయి. ఇప్పుడు చూడండి, అన్ని బర్డ్స్ చూడండి, చూపిస్తాను చూడండి ఎంత హెల్తీగా అయిపోయినాయి. ఒక్క బర్డ్స్ కూడా మీకు డల్గా కనిపోయింది. ఎందుకంటే వెదర్ చేంజ్ అవ్వడం వల్ల కూడా మన బర్డ్స్కి ఏమైనా యాంటీబయాటిక్ కూడా ఇస్తుండాలి బర్డ్స్కి. కానీ నేను బిజీగా ఉండడం వల్ల అంత చూడలేదు బర్డ్స్కి. ఇప్పుడు చూడండి, అన్ని బర్డ్స్ మోషన్ తగ్గిపోయినాయి. ఒక 50 to 60 వరకు బర్డ్స్కి మోషన్స్ ఉండే, అన్నీ చూడండి తగ్గిపోయినాయి. చూడండి ఎంత హెల్తీగా అయిపోయినాయి అన్ని బర్డ్స్. ఎందుకంటే బర్డ్స్కి మోషన్స్ అయినప్పుడు అవి మోషన్స్ వల్ల వీక్గా కూడా అయిపోతాయి, తినడం కూడా మానేస్తాయి, చనిపోతుంటాయి. అందుకోసము తొందరగా ట్రీట్మెంట్ చేయాలి, సపరేట్ చేసి ట్రీట్మెంట్ చేయాలి. ఒకవేళ మీరు కాలనీలో ఉంచితే కాలనీలో కూడా బర్డ్స్ సపరేట్ చేయాలి. కానీ ఒక 50-60 బర్డ్స్కి అయినప్పుడు మనం అన్ని బర్డ్స్కి సపరేట్ చేయాలి అంటే కుదరదు. అందుకోసం నేను మొత్తం కాలనీ హెల్తీగా ఉన్న బర్డ్స్కి కూడా మోషన్స్ అయిన బర్డ్స్కి ఒకటే చోట ఉంచి మొత్తం నేను ట్రీట్మెంట్ అనేది చేసేసాను. ఎందుకంటే అన్ని బర్డ్స్ మంచిగా హెల్తీగా ఉండాలని. అయితే నేను ఎలా యూజ్ చేశాను అదే. ఇప్పుడు నా దగ్గర బర్డ్స్ ఎక్కువగా ఉన్నాయి కనుక నేను 3 లీటర్ వాటర్ని యూజ్ చేశాను. ఇంకా 2 teaspoons
టెట్రాసైక్లిన్ పౌడర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇంకా 10 ml సిరప్ అనేది యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర బర్డ్స్ తక్కువగా ఉంటే తక్కువగా యూజ్ చేయండి. అది ఎలా యూజ్ చేయాలి అది కూడా ఆల్రెడీ నా దగ్గర ఒక పాత వీడియో కూడా ఉన్నది, నా ఛానల్లో మీరు చూడొచ్చు. కొన్ని బర్డ్స్ ఉంటే అది ఎలా యూజ్ చేయాలి పౌడర్స్ అని. కానీ బర్డ్స్ ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి కనుక నేను ఇంత ఎక్కువగా అనేది యూజ్ చేస్తున్నాను. ఇంకా ఇది యూజ్ చేసేటప్పుడు చెప్పాను ముందుగానే, సాఫ్ట్ ఫుడ్ అనేది ఏమి యూజ్ చేయొద్దు. ఇలా మనం 3 days నేను ఇచ్చాను మార్నింగ్ సమయంలో. ఇంకా ఒక 4 hours తర్వాత ఆ వాటర్ని తీసేసి నేను అందులో ORX పౌడర్ అనేది వేసి నా బర్డ్స్కి ఇచ్చాను. అంటే మార్నింగ్ 10 వరకు వాటర్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత 1-2 వరకు ఆ వాటర్ని తీసేసి మంచిగా బౌల్స్ని కడిగి అందులో నేను ORX అనేది 2 packets అనేది వేసి నా బర్డ్స్కి ఇచ్చాను. అలాగనే వాటర్ సాయంత్రం వరకు ఉంటుంది, అలాగనే ఉంచాను. ఇలా 3 days ఇచ్చిన తర్వాత ఆ 3 days తర్వాత మరి 4వ రోజు నుంచి వాళ్ళకు మార్నింగ్ అనేది హిమాలయ లీఫ్ 52 సిరప్ ఇచ్చాను. ఎందుకంటే ఎప్పుడైనా కానివ్వండి యాంటీబయాటిక్ యూజ్ చేసిన తర్వాత లివర్ సిరప్ కూడా మన బర్డ్స్కి ఇవ్వాలి. ఎందుకంటే నేను చాలా వీడియోస్ చెప్తుంటాను, యాంటీబయాటిక్ ఇచ్చిన తర్వాత బర్డ్స్ ఒక లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది. దానికి రికవర్ చేయడానికి మనం హిమాలయ లీఫ్ 52 నేను యూజ్ చేస్తాను. ఆ సిరప్ కూడా ఫోటో చూడండి స్క్రీన్ పైన వస్తుంది. అంటే మీరు లీఫ్ సిరప్లో వేరే కూడా వస్తాయి, కానీ నేను ఇది యూజ్ చేస్తాను కనుక నేను అది చెప్తున్నాను. ఇదే యూజ్ చేయాలి అని చెప్తలేను మీకు, అంటే నేనే యూజ్ చేస్తున్నాను. దీనివల్ల అయితే నాకు మంచిగానే నా బర్డ్స్ హెల్దీగానే ఉన్నాయి కనుక నేను ఇది చెప్తున్నాను. నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ముందుగా చెప్పాను, నేను ఏది యూజ్ చేస్తానో అదే చెప్తాను. అలా నేను ఏదైనా కంపెనీ గురించి చెప్తలేను. ఇది నేను యూజ్ చేస్తున్నాను, ఇది చాలా మంచిది. నా బర్డ్స్ అయితే నేను యూజ్ చేస్తున్నాను బర్డ్స్ కోసము. ఇది నేను ఏం చేస్తానంటే ఇది నేను 4 days ఇస్తాను. 3 days ఇలా యాంటీబయాటిక్ అది ఇచ్చాను. ఆ తర్వాత నేను ఇది 4 days ఇది హిమాలయ ఇచ్చాను. హిమాలయ కూడా నేను ఇలాగనే మార్నింగ్ వేసాను. ఆ తర్వాత 1-2 వరకు ఆ వాటర్ని తీసేసి ఇంకా ORX పౌడర్ ఇచ్చాను. ఇలా ORX పౌడర్ మొత్తం ఒక 6-7 days వరకు వేస్తున్నాను. ఎందుకంటే అది మన బర్డ్స్ మోషన్ చేసినప్పుడు అవి మొత్తం వీక్గా అయిపోతాయి కనుక వాళ్ళ బాడీలో వాటర్ ఉండడానికి. మనం మనుషులు కూడా మోషన్స్ అయినప్పుడు మీకు తెలిసిందే ORX పౌడర్ని తాగుతారు. అందుకోసమే ఆ పౌడర్ని నేను బర్డ్స్ కూడా వేస్తున్నాను. ఎందుకు బర్డ్స్ కూడా వీక్గా అయిపోతే మోషన్ చేసేసి మొత్తం బాడీలో ఉన్న వాటర్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది. అందుకోసం నేను ఇది యూజ్ చేస్తాను. ఒక 10 days వరకు నేను సాఫ్ట్ ఫుడ్ అనేది వేయను. ఆ తర్వాత వీళ్ళకు నేను సాఫ్ట్ ఫుడ్ అనేది వేయడం స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే సాఫ్ట్ ఫుడ్ మన బర్డ్స్కి మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఒక 2 months తర్వాత బ్రీడింగ్ సీజన్ కూడా వస్తుంది. అప్పుడు మన బర్డ్స్ హెల్దీగా ఉండాలి, మంచిగా బ్రీడింగ్ చేయాలంటే సాఫ్ట్ ఫుడ్ అనేది చాలా అవసరం. కానీ ఇప్పుడు మోషన్స్ ఉన్నాయి కనుక నేను అది వేస్తలేను. కానీ ఇప్పుడు చూడండి అన్ని బర్డ్స్ ఇప్పుడు హెల్దీగానే అయిపోయినాయి. ఇంకా ఈరోజు లాస్ట్ రోజు ఉన్నది, వాళ్ళకి హిమాలయ లీఫ్ 52 సిరప్ వేస్తాను. ఆ తర్వాత ఒక 2 days నుంచి ఇంకా వీళ్ళకు సాఫ్ట్ ఫుడ్ వేయడం స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు మన బర్డ్స్కి మనము డీవార్మింగ్ కూడా చేయించాలి. ఎందుకంటే చాలామంది డీవార్మింగ్ చేయొద్దు అట్లా ఏమేమో అంటుంటారు. కానీ ఆ తర్వాత నా దగ్గర అయితే రిజల్ట్ అనేది మంచిగానే ఉన్నది. నేను ఇది వేస్తాను, ఇలా యూజ్ చేస్తాను. ఆ తర్వాత బర్డ్స్తో బ్రీడింగ్ తీసుకుంటాను. చాలామంది డీవార్మింగ్ చేయొద్దు అట్లా ఏమేమో చెప్తుంటారు. కానీ మన దగ్గర అయితే బ్రీడింగ్ మంచిగా ఉన్నది కనుక నేను తప్పకుండా అది యూజ్ చేస్తాను. అది ఎలా యూజ్ చేస్తాను ఆల్రెడీ ఆ వీడియో నా ఛానల్లో ఉన్నది. కానీ నేను ఇంకోసారి అది వేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఎందుకంటే పాత వాళ్ళైతే చూసుకుని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు వీడియో తెలియదు ఎలా యూజ్ చేయాలి. ఎందుకంటే మన బర్డ్స్కి చాలా అవసరం. బ్రీడింగ్ కన్నా ముందు మనం ఏమేమి జాగ్రత్త తీసుకోవాలి, ఇంకా బ్రీడింగ్ సమయంలో మన బర్డ్స్కి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఇంకా మన బర్డ్స్కి బ్రీడింగ్ తీసుకున్నప్పుడు కేజీలో కానీ ఎలాంటి ఐటమ్స్ అనేవి ఉంచాలి బర్డ్స్ బ్రీడింగ్ చేయడానికి, అది చాలా ఉన్నాయి. అది మీకు చూపిస్తాను. ఇంకా వీడియోని లైక్ చేయండి. వీడియోని లాస్ట్ చాలామంది అయితే వీడియోని చూడరు, లైక్ చేయరు. ఆ తర్వాత కామెంట్ చేస్తుంటారు, అన్న ఇది ఎలా ఇవ్వాలి అది ఎలా ఇవ్వాలని. అందుకో చెప్తాను. ఇంకా చాలామంది అయితే బర్డ్స్ కావాలని అంటున్నారు. ఎప్పుడైతే నేను బ్రీడింగ్ అనేది ఆపేసాను, ఇప్పుడు బర్డ్స్ అదే సెల్ కోసం ఇవి నా దగ్గర ఉంచుకున్న బర్డ్స్ ఇందులో మొత్తం 700 వరకు బర్డ్స్ అయితే ఉన్నాయి. కానీ ఒక 400 వరకు బర్డ్స్ నేను ఉంచుతాను. ఎందుకంటే నెక్స్ట్ సీజన్ కోసం నేను 200 pairs బర్డ్స్ ఉంచుతున్నాను. ఇంకా మిగిలిన బర్డ్స్ నేను ఇలా లోకల్లోనే సేల్ చేసేస్తాను అవి. అందుకోసం ఎందుకంటే పెట్ షాప్ వాళ్ళు చాలామంది కాల్ చేస్తుంటారు, అన్న మాకు 30 pairs కావాలి, 50 pairs కావాలంటే ఇప్పుడు పేర్స్ అయితే అన్ని గణం సేల్ కోసం లేవు. ఇప్పుడు నా దగ్గర ఉంచుకున్న బర్డ్స్ కొన్ని ఉన్నాయి, అది నేను లోకల్లోనే సేల్ చేస్తాను. ఇదిగోండి చాలా హెల్దీ బర్డ్స్ ఇప్పుడు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ సీజన్లో మనకు ఇంకా చాలా అంటే చాలా మంచి కలర్స్లో బర్డ్స్ వస్తాయి. ఎందుకంటే నేను ర్యాంబో కాదుని సపరేట్ తయారు చేస్తున్నాను. మొత్తం 3 కాదుని ఉంటాయి మన దగ్గర బర్డ్స్. ఒక కాదునిలో 100 pairs, ఇంకొక కాదునిలో 70 pairs, ఇంకా ర్యాంబో అవి 30 pairs వరకు ఇలా మొత్తం 200 pairs బజ్జీస్ కాదని ఉంటుంది. ఇంకా కొత్తగా కూడా మన కుండలు తయారు చేయించాను, అది కూడా మీకు చూపిస్తాను. అది వచ్చినప్పుడు ఎలా కుండలు నేను తయారు చేయించాను, వాటికి వైర్ అనేది ఎలా కట్టాలి, ఎలా మనం కాదులో హ్యాంగ్ చేయాలి అనేది వీడియోస్ వస్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్.